ప్రధానంగా కుల ప్రస్తావన మన రెండు రాష్ట్రాల్లో ఎక్కువ ఈ కుల ప్రస్తావన జరుగుతూ ఉంటుంది. ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు నాన్నగారు మీరు చెప్పిన మాట వింటానండి, మీ చేదోడు వాదోడుగా ఉంటానండి, మీ దగ్గరే ఉంటా అన్నాడు. తండ్రి చాలా సంతోషపడ్డాడు. రెండో కుమారుడు నాన్నగారు కర్ర పట్టుకు నడుస్తున్నారుగా, ఎందుకండి నా భుజాన్ని ఆశ్రయిస్తాడు. శభాష్రా కొడక, ఎటువంటి కొడుకుని కన్నాను అనుకున్నాడు. ఇక మూడో కుమారుడు ఈ వయసులో ఎక్కడ కష్టపడతాను నాన్నగారు, ఒక రూక ఇవ్వండి, ఇంకో రూక సంపాదించుకుని ఇస్తా అన్నాడు. చాలా సంతోషపడ్డాడు. కానీ 4వ కుమారుడు అన్నాడు, ఎల్లవయ్యా నీ కామాలకు నన్ను కన్నావు కానీ కావాలి నన్ను కన్నావా అన్నాడు. ఇవి తలాలు ఎవరికి ఇస్తాం? మీకు అందుబాటులో ఉంటూ మీ ఆలనా పాలనా చూస్తూ జాగ్రత్త వహిస్తా అన్న ఆ పెద్ద కుమారుడికి ఇస్తాం కదా, ఆ మంచి బుద్ధికే బ్రాహ్మణుడు అని పేరు. ఆ మంచి బుద్ధికే బ్రాహ్మణుడు. నేను శివస్వామి ఇక్కడ చక్కటి విషయాలు చెప్పేసి కొంతసేపు భారం రక్షణ కనబడ్డా అనుకోండి, నేను బ్రాహ్మణ అవుతాను శుద్ధునవుతానా? మంచి బుద్ధులుంటే అది బ్రాహ్మణుడు, చెడ్డ అలవాటు ఉంటే అది శూద్రుడు. అదే చెప్పారు కానీ కుల ప్రస్తావన ఎక్కడ వేదధర్మంలో లేదు, కుల ప్రస్తావన ఎక్కడ సామాజిక సంస్థల వ్యవస్థలో లేదు. కానీ మధ్యలో అవకాశవాదులు వారు ఎదగడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. అందుకనే 1901వ సంవత్సరం క్రితం ఎక్కడ కుల ధృవీకరణ లేదని చెప్పేసి మానశ్రీ శశిధర్ గారు మనకి ఇందాక తెలియపరిచారు లేదా? అందుకని కులము అనే శబ్దాన్ని మనం విన్నప్పుడు దూరంగా ఉండటము ఎంతో శ్రేయోదాయకమైన విషయాన్ని మనం గమనించాలి. 2014 కన్నా క్రితం ఇల్లు తగలబడిపోతుంది. ఇంటి యజమాని ఇంటిని ఆరిపోకుండా ఇంట్లోని సామాను సర్దుకోవడం ప్రారంభించాడు. పక్క ఇంటివాడు సూర్య కదా అంటుకుంది చూద్దామని అంటున్నాడు. ఆ పక్క ఇంటివాడు నేను దూరంగా ఉన్నానండి నాకేమీ కాదంటున్నాడు. పక్క సందులో వాడు అబ్బా ఆ ఇంటికి బోళ్ళ చరిత్ర ఉందండి ఏం పర్వాలేదు అంటున్నాడు. కానీ తగలబడే ఇల్లుని ఎవరు ఆర్పట్ల. 2014 క్రితం అలా ఉంది. ఎందుకంటే 2012వ సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అశోక్ సింఘాల్జీ మన భాగ్యనగరానికి వచ్చారు. వచ్చి నాకు కబురు చేశారు. నేను అప్పుడు విజయవాడ నుంచి వారి దగ్గరకు వచ్చాను. జీ ఏంటో చెప్పండి అన్న. ఏమీ లేదు, ఉత్తరప్రదేశ్లో అయోధ్య పరిసర ప్రాంతాల్లో అక్కడున్న ప్రభుత్వం వారు ఒక చెట్టు కనపడితే జెండా కట్టి జెండా చెట్టు అని పేరు పెట్టి ఆక్రమించుకుంటూ వచ్చేస్తున్నారు బాలరాముడి దగ్గరికి. కావున ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి, మీరు సహకరిస్తారన్న. సహకరించడమే స్వామి, మేము ఉన్నది పని అది కదా చెప్పండి అనగానే వారికి చక్కటి ప్రణాళిక ఇచ్చారు. దాని ప్రకారం 2500 మందితో మన అయోధ్యలో ఉన్న కరశివాపూర్కి వెళ్ళి ప్రతిరోజు బాలరాముడి చుట్టూ పంచకోశి పరిక్రమ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. పొద్దున్నే లెగవటం, చక్కగా బాలరాము చుట్టూ ప్రదక్షిణ చేయటం, రామయజ్ఞాన్ని పూర్తి చేయటం. ఈ విధంగా మే నెల మొదటి రోజు కొంచెం కాళ్ళు మండినాయి, రెండో రోజు బొబ్బలు వచ్చినాయి, మూడో రోజు తోలు లేసి అడుగు వేస్తుంటే రోడ్డు మీద రక్త మరకలు పడుతున్నాయి నాతో పాటు అందరికి కూడా. కానీ రామ భక్తితోనూ రామ శక్తితోనూ రామనామముతోనూ రామ జపముతోనూ రామ కీర్తనతోనూ వాటిని పక్కన పెట్టి జై శ్రీరామ నినాదాలతో ఆ పంచకోటి పరిక్రమ చేసి 3 నిర్ణయాలు తీసుకున్నాం. 2012లో మొట్టమొదటి నిర్ణయం, 2014లో ఎర్రకోట మీద కాషాయ జెండా రెపరెపలాడాలి. 2 బాలరాముడి యొక్క దివ్య భవ్య మందిరాన్ని శంకుస్థాపన జరగాలి. 3 గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తీసుకున్న నిర్ణయం. 2 పూర్తయినాయి, ఇంకా 3వది ఉన్నది. నా లెక్క ప్రకారం ఇంటి పెద్ద ఇంటిలో ఉన్న అందరి గురించి ఆలోచిస్తారు. మన పెద్ద కేంద్రం కాబట్టి వారికి తెలుసు. నా ఉద్దేశం ఎలా ఉందంటే, ఒక గోవు కంటి యొక్క చుక్క భూమి మీద పెడితే అది వినాశనమే, లోకానికి వినాశనమే. అందుకనే యుద్ధాల కారణం. ఇక్కడ గోవు రక్తం ఏరులై పారుతుంది. ఇవాళ హిందూ సమ్మేళనం అయితే చక్కగా హాజరయ్యాం. ఇదే గనక ఒక ఇబ్బంది వచ్చింది, ఒక అమ్మవారు దేవాలయాన్ని పడగొట్టారు భాగ్యనగర్లో ఒక ప్రాంతంలో, ఎవరు వెళ్తారంటే ఈ పని నాది కాదు, ఈ నేపథ్యం కాదు, విహెచ్పి వాళ్ళు ఏం చేస్తున్నారండి, భజన వాళ్ళు ఏం చేస్తున్నారండి అని కబుర్లు చెప్తారు. కానీ ఇది నా దేవాలయము, నా దేవాలయం ధ్వంసం చేశారు, నా దేవతా విగ్రహాన్ని పగలగొట్టారు, నా వంతు బాధ్యతగా నేను కదిలి రావాలని సమాజంలో చైతన్యం రావటానికి మాత్రమే ఈ హిందూ సమ్మేళనాలు కూర్చోబెట్టి భోజనాలు పెట్టి మమ్మల్ని మీరు పొగిడి మిమ్మల్ని పొగడటానికి
వారికి మాత్రం హిందూ సమ్మేళనం కానే కాదు. సమాజంలో చైతన్యం రావాలి, స్ఫూర్తిదాయకంగా రావాలి. దేశం కోసం, ధర్మం కోసం, సమాజ హితం కోసం నేను సైతం ముందుకు రావడం కోసమే అనేక ప్రాంతాల్లో ఇవాళ దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో వేలాది మంది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ప్రధానంగా మాతృమూర్తులు, వారితోనే చైతన్యం ఆధారపడి ఉంటుంది. మీరు తల్లులుగా ఉన్నారా, మాతలుగా ఉన్నారా? మీరు తల్లులుగా ఉన్నారా, మాతలుగా ఉన్నారా? తల్లికి మాతకు వ్యత్యాసం ఏంటి? ఒక ఆడపిల్లగా పుట్టి విద్యాబుద్ధులు అభ్యసించి యుక్త వయస్కురాలై వివాహం చేసుకుని అత్తవారింటికి వెళ్ళి అటు అత్తమామలను తల్లిదండ్రులను సమదృష్టితో చూస్తూ భర్తకి సుఖాన్ని సౌఖ్యాన్ని అందజేస్తూ ఆ వంశానికి ఒక వంశాకులాన్ని కని ఇచ్చి వారి ఆలనాపాలను చూస్తున్న ఆ స్త్రీని తల్లి అంటారు. అవునా? అవును కదా. మీరందరూ మాతలే. అదే తల్లి ఆధ్యాత్మికపరమైన చైతన్యాన్ని కలగజేసుకుని సంఘములో, సమాజంలో తన వంతు పాత్ర పోషించినప్పుడు ఆమెను మాత అని పిలుస్తాం. అందుకని భూమాత, గోమాత, గంగామాత అని ఆ స్థాయిని భారత ఋషిష్యులు మనకు అందించారు. గొప్ప ఘనత. కావున మీరందరూ తల్లులుగా కాదు, మాతలుగా ఉన్నారు. కానీ ఇదే మాతలు తల్లులుగా మిగిలిపోయిన మిగతా వాళ్ళని చేపట్టుకుని సమాజం కోసం నడిపించవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. అది ఎలా ఉండాలి? పాలు కొన్ని గంటల్లో పాడైపోతాయి. అదే పెరుగు కొంత సమయం ఉంటుంది. మజ్జిగ ఒక రోజు వరకు ఉంటుంది. దాన్ని తీసిన వెన్న 3 నెలల వరకు ఉంటుంది. దాన్ని తీసిన నెయ్యి సంవత్సరం పాటు ఉంటుంది. అన్ని పాలలోంచి వచ్చేయే. ఎలా అయితే చిలికితే ఒకటొకటి బయటకు వచ్చినాయో హృదయాన్ని చిలకాలి. ఏం చేయాలి? హృదయాన్ని చిలకాలి. దానికి కావాలి, ఏం కావాలి? భావనిష్ట. ఒకే గృహంలో, ఇప్పుడు మీ ఇంట్లోనే ఒకే గృహంలో నేనున్నాను, నా సోదరు ఉంది, నా కూతురు ఉంది, నా తల్లి ఉంది, నా భార్య ఉంది. నలుగురు 4 పొయ్యిలు వెలిగించారు. ఒకే ప్రమాణంలో ఉన్న ఉష్ణోగ్రత ఉంది అక్కడ. ఒకే ప్రమాణంలో కొండలు తీసుకున్నారు. ఒకే ప్రమాణంలో చక్కగా వేడి చేశారు. ఒకే ప్రమాణంలో తోడంటి వేశారు. కానీ ఆ పెరుగు తయారైన తర్వాత ఆ 4 కొండలు రుచి చూడండి, వేరువేరుగా ఉంటుంది రుచి. ఒకే ఉష్ణోగ్రత, ఒకటే గ్యాసు, ఒకటే కుండ, ఒకటే పాలు, ఒకటే తోడంటి కదా. ఎందుకు తేడా ఉంటుంది? మీ చుట్టూ తిరిగి ఆరా, మీ చుట్టూ తిరిగే కర్మ దానిలో ప్రవేశిస్తుంది, తన రుచిని మారుస్తుంది. మన కుటుంబంలో ఉన్నాం కదా. అలాగే పాలలో ఇవన్నీ ఎలా దాగి ఉన్నాయో కుటుంబంలో అందరూ ఉన్నా కూడా భావనిష్ట శుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే భావనిష్ట శుద్ధంగా ఉంటుందో ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. ముందు భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ చాలా అవసరం. ఇదే భాగ్యనగరానికి అనేక ప్రాంతాల నుంచి, అటు ఆంధ్ర కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక పక్షులు ఎగురుకుంటూ వస్తున్నాయి. చదువు పేరుతోనో, వ్యాపారం పేరుతో, ఇంకో పేరుతోనో. కానీ ఏం చేస్తున్నాయి? సరైన బొట్టు ఉండదు, మొహాన సరైన బొట్టు ఉండదు, సరైన వస్త్రదానం ఉండదు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, రకరకాల పక్కదారి పడుతున్నారు, రకరకాల అలవాట్లకు బానిస అవుతున్నారు. బానిస భారతదేశాన్ని ఒకప్పుడు చూసాం. ఇక చూసే అవకాశాన్ని మనందరం ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి అందరూ ఈ హిందూ సమ్మేళన వేదిక ద్వారా చక్కటి నిర్ణయాన్ని తీసుకుందాం. ఏంటి ఈ యొక్క భాగ్యనగరం డ్రగ్స్ ఏంటి? ఈ యొక్క భాగ్యనగరంలో గంజా ఏంటి? ఈ యొక్క భాగ్యనగరంలో ఈ తాగుడేంటి? ఈ యొక్క భాగ్యనగరంలో విషంకురత్వం ఏంటి? ఎవరి కారణం అంతా మన ముందే జరుగుతుంటుంది. మనకు సంబంధం లేనట్టుగా మనం వెళ్ళిపోతుంటాం. కానీ ఒక పౌరుడిగా, ఒక బాధ్యత పౌరుడిగా ఈ విషయాన్ని గమనించాలి. మన ఆడపిల్లకి నేర్పాలి. కట్టు బొట్టు సాంప్రదాయాన్ని ఖచ్చితంగా నేర్పాలి. బొట్టు పెట్టి వెళ్ళే అవకాశాన్ని కలిగజేయాలి. మీరందరూ కూడా ఈ చిన్న చిన్న విషయాన్ని బలంగా మార్చుకుంటే ఇందాక చెప్పిన పెద్దలు చెప్పిన ఆదర్శవంతమైన కుటుంబము హిందూ కుటుంబంగా చక్కటి సమాజ నిర్మాణం అవుతుంది. తద్వారా జగద్గురు స్థానంలో భారతదేశాన్ని నిలిపిన వాళ్ళని అవుతాం. 72 లక్షల చదరపు కిలోమీటర్ విస్తీర్ణమైన అఖండమైన భారతదేశం ఒకప్పుడు అది పాకిస్తాన్గా, ఆఫ్ఘనిస్తాన్గా, నేపాల్గా, బంగ్లాదేశ్గా, టిబెట్గా, బర్మాగా, భూటాన్గా, లంకగా ముక్కల చెక్కలై 36 లక్షల చదరపు కిలోమీటర్ పడిపోయింది. సగానికి పైన భూమిని కోల్పోయి ఉన్నాం. ఇప్పుడు మీ తండ్రి కానీ, మీ భర్త కానీ, మీ సోదరుడు కానీ, మీ కుమారుడు కానీ 2 ఇల్లులు కొనిచ్చారు, 2 ఎకరాల భూమి ఇచ్చారు. ఒక ఇల్లు అమ్మేశాం, 1 ఎకరం భూమి అమ్మేశాం. బాధపడతారా? ఆనందంతో ఉంటారా? బాధపడతారా? ఎగురుతారా ఆనందంతో?
ఎగురుతారు కదా, బాధపడతారు కదా. మరి సగానికి పోయిన భారతదేశ భూమిని పోయింది, ఎవరికైనా పట్టిందా? చీమ చిటుకు నా చిన్న బొజ్జకి శ్రీరామ రక్ష. పొద్దున్న లేవగానే అబద్ధాలతో రోజు ప్రారంభిస్తాం. పొద్దున్న లేవగానే ఈ నోటితో ఇంకోటి దోషణ చేయాలి, ఇంకోటి తిట్టాలి, వారి కర్మ నెత్తినెట్టాలి. పాపం అనే గంపలతో పుట్టాం, గంపలే బరువుగా ఉన్నాయి, గంపలు దించాయి, కొత్త గంపలు ఎత్తుకోవా. ముందు క్రమశిక్షణ. నా మనస్సు మీద నా దృఢ సంకల్పాన్ని పెట్టుకోవాలి. నా మనస్సాక్షి నన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది, నువ్వు చేసే పని మంచా చెడా అనేది. అనేక సవాళ్ళు ఎదురవుతాయి, సమాజంలోంచి ఎదుర్కోవాలి. కానీ సమయం చూసుకోవాలి, మౌనంగానే ఉండాలి. అనేక విమర్శలు వస్తాయి, మౌనంగా ఉండు. విధ్వంసాలు వస్తాయి, మౌనంగా ఉండు. కానీ సమయం వచ్చినప్పుడు ఛత్రపతి శివాజీల ఖడ్గాను దుయ్యాలి. దుష్టశిక్షణ శిక్షణ సిద్ధం కావాలి. ఆ సిద్ధం అవడానికి సమాజ స్థాపన నిర్మాణం లక్ష్యంగా వెళ్ళాలి. కాబట్టి ఈ కుల ప్రస్థానం పక్కన పెట్టండి, గుణ ప్రస్తావన కలగజేసుకోండి అంటూ హిందూ సమ్మేళన కార్యక్రమాల ద్వారా పంచ పరివర్తన అనే 5 విషయాలను తీసుకుని వాటి సమాజంలో జొప్పిస్తూ ప్రకృతిని ఎలా కాపాడాలి, సమాజంలో ఎలా మెలగాలి, దేవాలయ కేంద్రంగా ఎలా పనిచేయాలి, మత మార్పులు చేసే వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, పునరాగ కార్యక్రమం ఎలా చేయాలి, లవ్ జిహాద్ ఎదురైతే ఏ విధంగా తీసుకోవాలి, ఎలా ఎదుర్కోవాలి అనే విషయాల్ని మనం చర్చ చేసుకోవాలి. ఈ సమావేశం హిందూ సమ్మేళనంతో ముగియకుండా తరువాత ఏదైతే మా 30 మంది కార్యకర్తలు ఉన్నారో వారు అంకుర దీక్షతో వారానికి ఒకసారి మన దేవాలయాల సమావేశం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎన్నో డివిజన్ అండి? ఇది 32 డివిజన్. 32 డివిజన్ మీరు చెప్పద్దండి. ఈ 32 డివిజన్లో ఉన్న దేవాలయాల సంఖ్య ఎంత? మీ డివిజన్లో ఉన్న దేవాలయాల సంఖ్య తెలియదు కదా, మనకు తెలియదు, మీరు చెప్తారులేండి. మీకు తెలియదు కదా, పక్క మతస్థులు తెలుసండి, వాళ్ళకి తెలుసు. ఎక్కడ ఖాళీ భూమి ఉంటే వక్ఫ్ బోర్డు పెడదామా, ఇక్కడ ఎక్కడ పక్కలో ఉంటే వాడు వచ్చి మతం మారుద్దామా, ఎలా మతం మార్చాలి, లంచాలు ఇవ్వాలా, పార్టీని ఎత్తాలా, కులాన్ని ఎత్తాలా, లేకపోతే ఆరోగ్యం బాబు ఒకటి చేరాలా అని దుర్మార్గం తెలుసండి. ఈ యొక్క 32వ వార్డులో ఏం జరుగుతుందని. కానీ మనం ఉన్న దేవాలయ సంగతి మనకు తెలియదు. మనం చేయాల్సింది అదేనండి. 30 మంది కార్యకర్తలు ఎవరు ఉన్నారో ఇదే డివిజన్లో ఉన్న అన్ని దేవాలయాల్ని ఒకసారి కలిపి ఒక మీటింగ్ పెట్టండి. ఒక దేవాలయానికి కమిటీ ఉంటుంది, కనీసం 10 నుంచి 20 మంది ఉంటారు. ఇదే డివిజన్లో ఒక 50 దేవాలయ సంస్థలు కానీ ఉన్నాయి. 20 మంది ఉంటే 50 20 ఎంత అయ్యారు? 1000 మంది. సుమారుగా 300 డివిజన్లు. ఎంతమంది అయ్యారు? 3 లక్షల మంది. హిందూ సమాజం సిద్ధంగా అయిందా లేదా? సిద్ధమైందా లేదా? ఇవాళ మనం రండి సార్ అండి, మేము కార్యక్రమం చేస్తున్నారండి, మీకు భోజనాలు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, గౌరవాలు ఉంటాయి, మీ పిల్లల కార్యక్రమాలు ఉంటాయి, ఇన్ని మొత్తుకోవాల్సి వస్తుంది మన సమాజాన్ని చైతన్యపరచాలంటే. ఏమిటి కర్మ అండి? మన బాధ్యత కదూ. ధర్మో రక్షతి రక్షిత అంటూ ఎలా అయితే ఒక గొప్ప అమృతమైన పదాన్ని ఇచ్చారో, ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం నన్ను కాపాడుతుంది అంటూ అందరూ కలిసిమెలిసి సమాజంలో పనిచేయవలసిన బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని మీరందరూ జ్ఞప్తి తెచ్చుకోవాలని కోరుకుంటూ